రష్యా నుండి మీరు ఆయిల్ కొనటం ఆపేస్తారా లేదా? మీ వల్లనే రష్యా డబ్బులొస్తున్నాయి. రష్యా వచ్చిన డబ్బులతోనే అది ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది. ఉక్రెయిన్ మీద యుద్ధానికి కారణం మీరు, చైనా అని పదే పదే అంటున్నటువంటి అమెరికా మళ్ళీ అదే మాట అంటున్నప్పుడు, చైనా మీద మరి ఎందుకు ఆంక్షలు పెట్టట్లేదు? చైనాకి కేవలం 19% ట్యాక్సే. మన దేశం మీద మాత్రం ఎందుకు ఏస్తున్నాడు టారిఫ్‌లు 50%? అంటే కావాలని చేస్తున్నటువంటిది. మనం 4వ స్థానంలో ఉన్నాం ఇప్పుడు. ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానానికి ఎదగబోతున్నాం. దాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం. చైనా ఆల్రెడీ 2లో ఉంది. దాని మీద అమెరికా, యూరప్ దేశాలు డిపెండ్ అయ్యి ఉన్నాయి. అక్కడ గనక ఆగిపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఆగిపోతుంది. వీళ్ళకి తినటానికి, ఉండటానికి కూడా కష్టమవుతుంది. అందుకని భయంతో చైనా మీద ఆంక్షలు పెట్టట్లేదు. భారత్ ఇంకా ఆ స్థాయికి చేరలేదు కాబట్టి మనల్ని తొక్కాలని చూస్తున్నారు. ఈ సందర్భంలో ఆయిల్‌కి సంబంధించి జయశంకర్‌ని అడిగితే నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆయిల్ ప్రొడక్షన్‌లో తక్కువ రేటుకి ఇచ్చేటటువంటి దేశాలు వెనిజులా. దాని మీద మీరు బ్యాన్ పెట్టారు. ఇరాన్ దాని మీద మీరు బ్యాన్ పెట్టారు. ఇప్పుడు రష్యా మీద బ్యాన్ పెడుతున్నారు. ఇంక మేము ఎక్కడికెళ్ళి కొనుక్కోవాలి? అక్కడ $50కి $60కి వస్తుంటే అక్కడ కొనొద్దు, ఇంకెక్కడో కొనుక్కోమంటారు. మీరు చెప్పేటటువంటి పోనీ ఇంక బయట దేశాల్లో చూస్తే ఎక్కడ చూసినా $90, $100 ఉంటది. అంటే దీనివల్ల మా దేశ ప్రజల మీద భారం వేయాలి. ఇదెక్కడ కరెక్ట్ అయినటువంటి పద్ధతి? మీరు 24 గంటలు బ్యాన్‌లు పెట్టడమే తప్పించి, వాళ్ళకంటే తక్కువకి మీరు ఆయిల్ ఇప్పించగలిగితే చెప్పండి, అప్పుడు మాట్లాడదాం అని చెప్పాడు జయశంకర్.